ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతూ వాగు ఒడ్డున వెలిసి రెండవ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ జాతరకు అధికారులు, ఆలయ పూజారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం రామలింగేశ్వర గ్రామ శివార్లోని కూడవెల్లి వాగు ఒడ్డున వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామికి జాతరకు ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య రోజు జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. అన్ని వాగులు ఎడమ నుండి కుడివైపు ప్రయాణం చేస్తుంటాయి. కానీ ఇక్కడ వాగు మాత్రం కుడి నుండి ఎడమకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు వాగులు కలిసే సముదాయాన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా రెండు వాగుల సముదాయాన్ని కలిసేదాన్ని కూడలిక అని, అందుకే ఈ వాగు పేరు కూడవెల్లి వాగుగా నామకరణం చేశారంటూ పూర్వీకులు చెబుతున్న మాట. ఇలాంటి వాగులో పుష్యమాస అమావాస్య రోజు పుణ్యస్థానాలు ఆచరిస్తే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి అమావాస్య రోజు వాగులో ఉపన్యాస స్నానాలు ఆచరించే ఆనవాయితీ ప్రతి సంవత్సరం సాగుతూనే వస్తుంది. కూడలి క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగళం. కోరిన భక్తుల సకల మనోభీష్టాలను నెరవేర్చేటువంటి స్వామి సాక్షాత్ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారు. పూర్వం రామరావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి బ్రహ్మహత్య మహాపాతక దోషం వస్తుంది. ఆ దోష ప్రాయచిత్తార్థం పరమ పవిత్రమైనటువంటి కూడలి సంగమ స్థలంలో పుణ్యస్నానములు ఆచరించి ఆంజనేయ స్వామి నుండి కాశీ నుండి శివలింగం తెప్పించి అట్లాగే సైకతంతో ఇక్కడే శివలింగ స్థాపన చేశారు. పూర్వకాలంలో అంటే ఆ త్రేతాయుగం నాడు శ్రీరామచంద్రుల వారు తానే స్వయంగా సైకతంతో శివలింగ స్థాపన చేసి కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఘట్టాన్ని నేటికి కలియుగంలో మనంతా కూడా దర్శించుకున్నటువంటి సౌభాగ్యం మనకు ఉంది. భక్తులంతా ఈ అమావాస్య రోజు, పుష్యమావాస్య రోజులు పుష్య అమావాస్య రోజున పరమ పవిత్రమైనటువంటి కూడవెలి నదిలో పుణ్యస్నానం ఆచరిస్తుంది. ఎందుచేత అంటే శ్రీరామచంద్రుడు దశావతారంలో విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం. స్వయంగా విష్ణుమూర్తే మానవ అవతారం ధరించి కర్మను ఈ విధంగా ఆచరించి తరించాలనేటువంటి మార్గనిర్దేశం చేసినటువంటి అవతారం శ్రీరామావతారం. మాత్రం అనేక దుష్కర్మలు చేస్తుంటాం. సకల పాపాల నుండి విముక్తి పొందాలంటే ఈ అమావాస్య రోజున ఏ ముహూర్తానితే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించారో అదే ముహూర్తం మనమంతా కూడా పుణ్యస్నానం ఆచరించినట్లయితే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, సకల పాపహరణం అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. పుష్యబహుళ అమావాస్య నుంచి మొదలుకొని మాఘమాసంలో వచ్చేటువంటి 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడవెల్లి జాతర జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి 9, 2024 నుంచి మొదలుకొని 5 రోజుల పాటు కూడవెల్లి జాతర ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇట్టి జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమై తర్వాత భక్తులకి సర్వదర్శనాలకు అవకాశం ఉంటాయి. ప్రతిరోజు ప్రదోషకార్చన, ఆ తదుపరి స్వామివారి పల్లిక సేవ అత్యంత వైభవపేతంగా సశాస్త్రీయంగా శైవాగమోక్తంగా వంశపారంపర్య దేవాలయ అర్చక స్వాములు శైవాగమోక్తంగా నిర్వహిస్తారు. ఇట్టి కార్యక్రమాల్లో భక్తులంతా కూడా విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా మనవి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వతో సన్మంగళాని భవంతు. శుభం.